Hello everyone. మనం ప్రీవియస్ క్లాస్లో ఇంట్రడక్షన్ అట్లనే ఒక ప్రాబ్లం కూడా డిస్కస్ చేసినాం. ఒకసారి ఈ సెకండ్ ప్రాబ్లం ఒకసారి ఈ ప్రాబ్లం కూడా కంటిన్యూ ఒక 4-5 ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేద్దాం. Look at the problem here. X commenced business on 1st January 2008. 2008 January 1st లో బిజినెస్ స్టార్ట్ చేసిండు విత్ ఎ క్యాపిటల్ ఆఫ్ 20,000 రూపీస్. ఓకేనా, ఎక్స్ 2008 జనవరి 1st లో బిజినెస్ స్టార్ట్ చేసిండు 20,000 రూపీస్ క్యాపిటల్తో. ఓకేనా, దెన్ soon thereafter he bought furniture and pictures for 4,000 rupees. On 30th June 2008 he borrowed 10,000 rupees from his brother at 12% per annum, interest not yet paid. అయినా ఆ 20,000 క్యాపిటల్ తీసుకొని వచ్చిండు. ఆ 20,000 క్యాపిటల్తో పాటు ఓకేనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 20,000 క్యాపిటల్ తెచ్చిండు. ఆ క్యాపిటల్తో పాటు ఆయన ఏం చేసిన తర్వాత అంటే ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ కొన్నాడు ఒక 4,000 రూపీస్ పెట్టి. దెన్ June 30th రోజు వాళ్ళ బ్రదర్ నుండి ఒక 10,000 రూపీస్ లోన్ తీసుకున్నాడు. ఆ లోన్కు 12% per annum ఇంట్రెస్ట్ పే చేయాలి. ఓకేనా, అండ్ ఇంట్రడ్యూస్డ్ ఏ ఫర్దర్ క్యాపిటల్ ఆఫ్ హిస్ ఓన్ అమౌంటింగ్ టు 3,000 రూపీస్. తర్వాత మనోడు ఏం చేసిందంటే ఫర్దర్ క్యాపిటల్ని ఇంట్రడ్యూస్ చేసి, అంటే ఇక్కడ ఫర్దర్ క్యాపిటల్ అంటే ఏంటి అంటే అడిషనల్ క్యాపిటల్. ఇంట్రడ్యూస్డ్ ఫర్దర్ క్యాపిటల్ మళ్ళీ క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేసిండు. అంటే ఏంటి అక్కడ అడిషనల్ గా క్యాపిటల్ తీసుకుని వచ్చింది మనోడు. ఎంత తీసుకొచ్చిన అడిషనల్ క్యాపిటల్ అంటే 3,000 రూపీస్. withdrew 1,000 rupees per month at end of each month for household expenses. and household expenses కోసం ఎవ్రీ మంత్ ఎండింగ్ లో 1,000 రూపీస్ తీసుకున్నాడు. అట్లా 12 months తీసుకుంటాడు కాబట్టి 12,000 అవుతుంది. అంటే ఇవి డ్రాయింగ్స్. ఓకేనా, ఈ withdrew 1,000 రూపీస్ ఫర్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ఇది డ్రాయింగ్స్ అవుతుంది. ఈ 3,000 అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేసి. On 31st December 2008 his position was as follows. Okay, at the end of the year 31st December, 1st January beginning year, తర్వాత 31st December at the end of the year. ఆయన పొజిషన్ ఎట్లా ఉంది అప్పుడు అంటే 400 రూపీస్ క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్, సన్రీ డేటార్స్, స్టాక్, బిల్స్ రిసీవబుల్, సన్రీ క్రెడిటర్స్ అండ్ ఓవింగ్ ఫర్ రెంట్ 300 రూపీస్. ఈ ఓవింగ్ ఫర్ రెంట్, ఇక్కడ ఓవింగ్ అంటే ఏంటంటే అవుట్ స్టాండింగ్. ఓకేనా, ఓవింగ్ అంటే మనం ఇక్కడ ఏంటి కాన్సెప్ట్ మీనింగ్ ఏంటంటే అవుట్ స్టాండింగ్ చెల్లించాల్సి ఉంది. ఓవింగ్ ఫర్ రెంట్ 300 రూపీస్. ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ ఆర్ టు బి డిప్రిసియేటెడ్ బై 10%. ఇది బై, ఓకేనా, టు బి డిప్రిసియేటెడ్ బై 10%. ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ ని 10% తో డిప్రిసియేషన్ చేయాలి. అసర్టైన్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ మేడ్ బై మిస్టర్ ఎక్స్ డ్యూరింగ్ ద క్యాలెండర్ ఇయర్. ఈ క్యాలెండర్ ఇయర్ నే మనం అకౌంటింగ్ ఇయర్ అయితే ట్రీట్ చేస్తున్నాం ఈ ప్రాబ్లం. అయితే ఇక్కడ చూడండి, ప్రీవియస్ ప్రాబ్లంలో మనం ఏం చేయాలి, స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ద బిగినింగ్ చేయాలి మనము బిగినింగ్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేయడం కోసం. అట్లనే స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద ఎండ్ చేయాలి మనం ఎండింగ్ క్యాపిటల్ ని క్యాలిక్యులేట్ చేయడం కోసం. బట్ హియర్ ఈ మెన్షన్డ్ దట్ he started business with a capital of 20,000 rupees. He started business on January 1st 2008 with a capital of 20,000. బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడే క్యాపిటల్ 20,000 రూపీస్ తెచ్చాడు కాబట్టి అదేమవుతుందంటే బిగినింగ్ క్యాపిటల్ అవుతుంది. క్యాపిటల్ ఎట్ ద బిగినింగ్ అది. కాబట్టి అక్కడ మనం స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద బిగినింగ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే బిగినింగ్ క్యాపిటల్ ఆల్రెడీ తీసుకొచ్చింది. కాబట్టి మనం ఏం చేయాలి, స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ మిస్టర్ ఎక్స్ ఎప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే 31st December 2008 అది మాత్రమే చేయాలి. అది ఎలా చేయాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. ఒకసారి చూద్దాం. రైట్, కమ్ హియర్. ద స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ ఎవరిది స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ మనం చేయాల్సింది ఎక్స్. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎట్. ఎప్పుడు చేయాలి, యాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఇది నేను చేయకూడదు, ఎందుకు క్యాపిటల్ వచ్చింది కాబట్టి. యాజ్ ఎట్
31st December 2008. ఇది స్టేట్మెంట్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎ 31st December 2008 మీన్స్ ఎండింగ్ క్యాపిటల్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఎండింగ్ క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఇక్కడ ఆయన పొజిషన్ ఇచ్చింది కదా, యాజ్ ఆన్ 31st December 2008 ఈస్ పొజిషన్ వాజ్ యాజ్ ఫాలోస్. ఈ డీటెయిల్స్ అన్ని తీసుకోవాలి. క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది? 400 రూపీస్ ఉంది. 400 రూపీస్. నెక్స్ట్ క్యాష్ ఎట్ బ్యాంక్ ఎంత? 5200 రూపీస్ ఉంది. సన్రీ డెటార్స్ ఇక్కడ నేను పాతది కాపీ చేసుకున్నా, దాంట్లోనే ఎంట్రీ చేస్తున్నా. రైట్, సన్రీ డెటార్స్ ఎంత ఉంది మనకు? సన్రీ డెటార్స్ 9600 రూపీస్ ఉంది. అది ఎంటర్ చేసుకుందాం మనం. 9600 రూపీస్. ఓకే, నెక్స్ట్ స్టాక్ ఉంది. ఓకేనా, స్టాక్ ఎంత ఉంది మనకు? 10,000 రూపీస్ ఉంది. సో స్టాక్ 10,000 రూపీస్. నెక్స్ట్ బిల్స్ రిసీవేబుల్స్ ఎంత? 3200 రూపీస్. సో బిల్స్ రిసీవేబుల్ 3200 రూపీస్. దెన్ సన్రీ క్రెడిటర్స్ అనేది లయబిలిటీ, మనం లయబిలిటీ సైడ్ తీసుకోవాలి. ఓకేనా, సన్రీ క్రెడిటర్స్ ఎంత ఇచ్చిండు? 1000 రూపీస్. 1000. ఓకేనా, నేను ప్రీవియస్ కాపీ చేసుకున్నాం కాబట్టి కొన్ని ఎక్స్ట్రా డీటెయిల్ ఉంటుంది. ఇది మనం తీసేసుకుంటే అయిపోతుంది. ఓకేనా, బ్యాంక్ ఆర్డర్ లేదు, లోన్స్ లేదు, లోన్స్ ఉన్నాయి, అది టైప్ చేద్దాం. రైట్, నెక్స్ట్ సన్రీ క్రెడిటర్ 1000 రూపీస్ తీసుకున్నాగా. నెక్స్ట్ అండ్ ఓవింగ్ ఫర్ రెంట్. ఇక్కడ ఓవింగ్ ఫర్ రెంట్ అంటే ఏమన్నట్టు? ఓవింగ్ ఫర్ రెంట్ అంటే అవుట్ స్టాండింగ్ రెంట్. అవుట్ స్టాండింగ్ రెంట్ ఎంత పే చేయాలి మనం? 300 రూపీస్. అవుట్ స్టాండింగ్ రెంట్ అది లయబిలిటీ, మీరు ఆల్రెడీ ఇంతకు చేసి ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ ఆర్ టు బి డిప్రిసియేటెడ్ బై 10%. ఓకేనా, ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ ఇక్కడ మన క్వశ్చన్ లో చూసుకుంటే ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ ఆర్ టు బి డిప్రిసియేటెడ్ బై 10% అని చెప్పి. కానీ ఇక్కడ ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ లేదు కదా. కానీ ఎప్పుడు డిప్రిసియేషన్ చేస్తాం మనం? ఓపెనింగ్ ఫిక్స్డ్ అసెట్స్ ఉంటే దాన్ని ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనం డిప్రిసియేషన్ చేయాలి. కాబట్టి ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ ఇక్కడ ఇచ్చాడు కదా, స్టార్టింగ్ కొన్నాడు, దాన్ని తీసుకోవాల్సింది. 4000 రూపీస్ ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ ఉంది. సో ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ ఎంత ఉంది మన? ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ 4000 రూపీస్ ఉంది. కానీ దానిపైన మనకు డిప్రిసియేషన్ తీయమన్నాడు. 4000 ఉంది, మరి దీనిపైన డిప్రిసియేషన్ తీయాలి కదా. లెస్ డిప్రిసియేషన్ ఎంత అన్నాడు? డిప్రిసియేషన్ 10% అన్నాడు. డిప్రిసియేషన్ ఇక్కడ ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ ఆర్ టు బి డిప్రిసియేటెడ్ బై 10%. ఇక్కడ ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ ఎంత? 4000 రూపీస్ ఉంది. రైట్, ఆ 4000 రూపీస్కి 10%. 10% అంటే ఎంత వస్తుంది మనకు? 400 రూపీస్ వస్తుంది. తీసేస్తే 400 రూపీస్ తీసేస్తే మనకు నెట్ ఎంత వస్తుంది? అప్పుడు 3600 రూపీస్. ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ యొక్క నెట్ వాల్యూ ఎంత ఉందంటే 3600 రూపీస్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా అయిపోయింది కదా. ఇక్కడ రావాలి మన క్యాపిటల్. ఇది యాజ్ 1st January అన్నట్టు కదా, ఇది ఎందుకు తీసుకోవాలి అంటే ఇదంతా దీనికి ఈ ఎండ్ ఆఫ్ ద ఇయర్ లో మనం అడ్జస్ట్మెంట్ చేయాల్సిందే. ఇక్కడ క్యాపిటల్ ఇచ్చి ఏమన్నా ఒకవేళ అసెట్స్ కానీ లోన్స్ కానీ ఏమన్నా ఇస్తే వాటిని ఎండ్ ఆఫ్ ద ఇయర్ అడ్జస్ట్మెంట్ చేయాలి. కాబట్టి ఇది కూడా తీసుకుంటున్నాం. నెక్స్ట్ మనోడు ఏం చేసిండు? ఆన్ 30th June 2008 he borrowed 10,000 rupees from his brother and interest not yet paid. వాళ్ళ అన్న నుండి అంటే వాళ్ళ బ్రదర్ నుండి 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. దానికి 12% ఇంట్రెస్ట్ మనం పే చేయాలి. ఎప్పుడు తీసుకున్నాడు? 30th June. అంటే మనం July 1st నుండి క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే మంత్ అయిపోయింది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, టోటల్ 6 months అవుతుంది. అంటే 10,000 ప్లస్ 6 months ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేసి మనం లోన్ చూపించాలి. ఓకేనా, లోను చూయించుకోవాలి. లోన్ ఎవరి దగ్గర తీసుకున్నాడు? వాళ్ళ బ్రదర్ నుండి తీసుకున్నాడు.
కాబట్టి లోన్ ఎంత మనకు 10,000 రూపీస్. తర్వాత దానిపైన మనం ఏం చేయాలి, యాడ్ ఇంట్రెస్ట్ ఎంత 12% పర్ యానం. 10,000కి 12% అంటే ఎంత వస్తుంది మనకు 1200 వస్తుంది. అది సంవత్సరానికి 1200. మనం ఎప్పుడు తీసుకున్నాము, జూన్ 30 తారీఖు, అంటే జూలై 1 నుండి క్యాలిక్యులేట్ చేస్తే మనకు 6 months అవుతుంది. సంవత్సరానికి 1200 అయినప్పుడు 6 monthsకు 600 రూపీస్ అవుతుంది. సో 10,000 + 600 ఎంత, 10,000 + 600 10,600 రూపీస్. 10,600 రూపీస్ మనము లోన్ పే చేయాల్సి ఉంది. ఇంకేమైనా ఉందా, పిక్చర్స్ తీసుకున్నాం, ఫర్నిచర్స్ తీసుకున్నాం, లోన్ తీసుకున్నాం అండ్ ఇంట్రెస్ట్ తీసుకున్నాం, రైట్. నెక్స్ట్ అడిషనల్ క్యాపిటల్ ఉంది, డ్రాయింగ్స్ ఉన్నాయి, అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అడ్జస్ట్మెంట్ చేయాలి, అంతేనా, రైట్. ఇప్పుడు టోటల్ చేయండి ఒకసారి. మనం ఫస్ట్ ఏం టోటల్ చేయాలి, అసెట్స్ టోటల్ చేయాలి. అసెట్స్ టోటల్ చేసిన తర్వాత అది బోత్ సైడ్స్ వేసుకొని, అసెట్స్ని బోత్ సైడ్స్ వేసుకొని మనం ఆ డిఫరెన్స్ అంటే బ్యాలెన్స్ ఫిగర్ ఏదైతే వస్తుందో దాన్ని మనం క్యాపిటల్గా చూపిస్తాం. సో ఒకసారి అసెట్స్ని మనం టోటల్ చేద్దాం. 400 రూపీస్ ప్లస్ 5,200 రూపీస్ ప్లస్ 3,200 రూపీస్ ప్లస్ 9,600 రూపీస్ ప్లస్ 10,000 రూపీస్ ప్లస్ 3,600. టోటల్ ఎంత వస్తుంది మనకు, 32,000 రూపీస్ వస్తుంది. 32,000. ఇదే బోత్ సైడ్స్ వేసుకోవాలి, 32,000 రూపీస్. నెక్స్ట్ దాని నుంచి ఈ లయబిలిటీస్ ఉన్నాయి కదా, 1,300 అండ్ 10,600, ఇది మైనస్ చేయాలి. మైనస్ 1,000 రూపీస్ మైనస్ 300 రూపీస్ మైనస్ 10,600 రూపీస్. మనకి ఎంత వస్తుంది ఇక్కడ బ్యాలెన్స్ ఫిగర్ అంటే 20,100 రూపీస్ వస్తుంది. ఈ 20,100 రూపీస్ ఏంటి, క్యాపిటల్. 20,100 రూపీస్ ఏంటంటే క్యాపిటల్. ఏ క్యాపిటల్ ఇది, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, క్యాపిటల్ ఎట్ ద ఎండ్. మనకు బిగినింగ్ క్యాపిటల్ ఆల్రెడీ ఇచ్చింది ఇక్కడ 20,000. క్యాపిటల్ ఎట్ ద ఎండ్ ఎంత వచ్చింది, 20,100 రూపీస్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, ప్రాఫిట్ ఆయన అడిగింది, ప్రాఫిట్ ఇక్కడ. అసర్టైన్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ మేడ్ బై మిస్టర్ ఎక్స్. ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా మనం ఒకసారి క్యాలిక్యులేషన్ చేసి చెప్పాలి, ఓకేనా. ద స్టేట్మెంట్ షోయింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆఫ్ మిస్టర్ ఎక్స్ ఫర్ ద ఇయర్ ఎండింగ్. ఎప్పుడు, ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st December 2008. 31st December 2008. ఇక్కడ ఈ ప్రొఫార్మ్ ఆల్రెడీ మీరు బైహార్డ్ అయి ఉంటే బెటర్. క్యాపిటల్ ఎట్ ద ఎండ్ ఫస్ట్ తీసుకోవాలి. ఎంత వచ్చింది క్యాపిటల్ ఎట్ ద ఎండ్, ఈ స్టేట్మెంట్ 20,100 రూపీస్. 20,100 రూపీస్. నెక్స్ట్ దానికి డ్రాయింగ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్ మనకి ఇచ్చాడు ఇక్కడ, ఓకే. ఈ withdrew 1,000 rupees per month at end of each month for household expenses. తన హౌస్హోల్డ్ ఎక్స్పెన్సెస్ కు ప్రతి నెల ఎంత తీసుకున్నాడు మనోడు, 1,000 రూపీస్ తీసుకున్నాడు. ఎవ్రీ మంత్ 1,000 రూపీస్ తీసుకున్నాడు. అట్లా ఎన్ని నెలలు తీసుకుంటాడు, సంవత్సరంలో 12 నెలలు తీసుకుంటాడు. టోటల్ ఎంత అవుతుంది మనకు, 12,000 రూపీస్. 12,000 రూపీస్. దాన్ని యాడ్ చేస్తే మనకు ఎంత వస్తుంది, 20,100 ప్లస్ 12,000 32,100 రూపీస్ అవుతుంది. దానికి ఏం చేయాలి, ఇప్పుడు రిమైనింగ్ అన్నిటిని మనం ప్లస్ చేయాలి. సో అడిషనల్ క్యాపిటల్ ఏమో తీసుకొస్తే దాన్ని మనం ప్లస్ చేయాలి. ఒకసారి చూద్దాం, మనకుంది ఆల్రెడీ. అండ్ ఇంట్రడ్యూస్ ఏ ఫర్దర్ క్యాపిటల్ ఆఫ్ హిస్ ఓన్ అమౌంటింగ్ టు 3,000. ఈ 3,000 రూపీస్ ఏంటి, అడిషనల్ క్యాపిటల్. 3,000 రూపీస్ అడిషనల్ క్యాపిటల్. సో 3,000 రూపీస్ మైనస్ చేస్తే మనకు ఎంత వస్తుంది, 29,100 రూపీస్ వస్తుంది. 29,100 రూపీస్. నెక్స్ట్ ఏం ప్లేస్ చేయాలి, క్యాపిటల్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. ఇక్కడ క్వశ్చన్ లోనే క్యాపిటల్ ఎట్ ద బిగినింగ్ ఇచ్చాడు కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేయలేదు. ఒకవేళ ఇవ్వకపోయి ఉంటే అది కూడా స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ బిగినింగ్ డేట్ మనం చేసేది. ఇక్కడ క్వశ్చన్ లోనే ఇచ్చాడు, ఎక్స్ commenced business on 1st January 2008 with a capital of
20,000 rupees. So ఆ 20,000 rupees బిగినింగ్ క్యాపిటల్ కాబట్టి బిగినింగ్ క్యాపిటల్ 20,000 rupees మైనస్ చేస్తే ఇప్పుడు మనకి ఏమొస్తుంది ప్లస్ 9,100 వస్తుంది. ఓకే, 29,100 నుండి 20,000 మనం మైనస్ చేస్తే 9,100 వస్తుంది. ఈ 9,100 ఏంటి? 9,100 ప్రాఫిట్. 9,100 ప్రాఫిట్. సో ఇక్కడ మిస్టర్ ఎక్స్ కు ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా, మిస్టర్ ఎక్స్ కు ప్రాఫిట్ వచ్చింది. ఒకవేళ అదే వాల్యూ మైనస్ లో వస్తే లాస్ వచ్చిందని చెప్పొచ్చు. ఇది అంటే క్వశ్చన్ లో ఒకవేళ బిగినింగ్ బ్యాలెన్స్ ఓపెనింగ్ క్యాపిటల్ ఇవ్వలేదంటే మనం స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద బిగినింగ్ ఎట్ 1st January 2008 తయారు చేయాలి. అట్లనే ఎట్ ద ఎండ్ కూడా తయారు చేయాలి. ఇక్కడ బిగినింగ్ క్యాపిటల్ ఇచ్చింది కాబట్టి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓన్లీ ఎండింగ్ క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేయడం కోసం స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే చేయాలి. అట్లా చేసేటప్పుడు ఇక డిప్రిసియేషన్ సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ యొక్క అసెట్స్ పైన డిప్రిసియేషన్ తీసి వాటిని తీసుకోవాల్సిందే ఇక్కడ. అట్లనే ఏమైనా లోన్స్ కానీ ఇంకేమైనా ఉంటే వాటిని తీసుకోవాల్సింది. ఓకే, ఇది ఆ క్వశ్చన్. వాటికి కావాల్సిన స్టేట్మెంట్ మనం ఎండ్ ఆఫ్ ద క్యాపిటల్ తయారు చేసుకున్నాం. ఓకేనా, తర్వాత ప్రాఫిట్ లాస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసి we will discuss the remaining questions in the next classes.